అసలు ఎవరూ ఊహించని కాంబోలో వస్తున్న సినిమా కుబేరా. సెన్సిబుల్ డైరెక్టర్, వర్సటైల్ హీరో, అంతకు మించిన స్టార్ కాస్ట్ కాంబినేషన్తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా మ్యూజికల్ ప్రమోషన్ స్టార్ట్ చేసింది కుబేరా. రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో లెట్స్ హావ్ ఎ లుక్. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ అదరగొడుతోంది. గతంలో కొలవరి పాటతో సింగర్ గా ఇండియా వైడ్ సెన్సేషన్ అయిన ధనుష్ లేటెస్ట్ గా కుబేరా సినిమాలో పోయిరా మామ అనే పాట పాడారు. తెలుగు, తమిళ్ భాషలో ధనుష్ స్వయంగా పాడి పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట క్రేజీ డాన్స్ మూవ్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల పేరు వినగానే ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా లాంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గుర్తుకొస్తాయి. అయితే ఈసారి తన స్టైల్ ఆఫ్ మేకింగ్ కి డిఫరెంట్ గా కుబేరా సినిమాతో రాబోతున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. అందుకు తగ్గట్లే సినిమా హీరో దగ్గర నుంచి స్టార్ క్యాస్ట్ కూడా స్పెషల్ గా చూస్ చేసుకున్నారు. ఇండియా వైడ్ మంచి పాపులారిటీ ఉన్న ధనుష్ ను హీరోగా సెలెక్ట్ చేసుకుని కుబేరా సినిమాను ఆడియన్స్ కు రీచ్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు శేఖర్ కమ్ముల. కుబేరాపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అవడానికి మెయిన్ రీజన్ సినిమాలో నటిస్తోన్న స్టార్ క్యాస్ట్. పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతోన్న రష్మిక మందన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు న్యూ పర్ఫార్మెన్సెస్ కు స్కోప్ ఉంటే నటించేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే కింగ్ నాగార్జున సినిమాలో కీ రోల్ లో నటిస్తూ ఉండడం సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ చేస్తోంది. రిలీజ్ అయిన నాగార్జున ఫస్ట్ లుక్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా ఎలా ఉంటుందోననే ఇంట్రెస్ట్ ను ఆడియన్స్ లో కలిగించింది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ జిమ్ సరబ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. జూన్ 20న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీగా వస్తోంది కుబేరా.